ఆంధ్ర అభివృద్ధికి సహకారం అందించేందుకు చంద్రబాబు వెనుక ఓ పర్వతంలా ప్రధాని మోదీ అండగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 5 ఏళ్లలో ఏపీ దుర్గతికి మానవ విపత్తే కారణమన్న షా, మోదీ చంద్రబాబు జోడీ మూడింతల వేగంతో ఏపీని పురోగింపచేస్తుందనే భరోసాను ఇచ్చారు. 6 నెలల్లోనే ఏపీకి ఇతోధిక సాయం చేశారని అమిత్ షాకు సీఎం డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధానంలో కీలకమైన బనకచెర్లకు సాయం అందించాలని చంద్రబాబు ప్రత్యేకంగా కోరారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్తో పాటు రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత ఎన్ఐడీఎం ప్రాంగణాన్ని అందరూ కలిసి పరిశీలించారు. సంస్థకు సంబంధించిన వివరాల్ని అధికారులు వివరించారు. తర్వాత నూతన ఎన్ఐడీఎం భవనంతో పాటు 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని ప్రారంభించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను ఇక్కడి నుంచే వర్చువల్గా ప్రారంభించారు. ఆ తర్వాత షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేర్వేరుగా మొక్కలు నాటారు. విపత్తులను ఎదుర్కోవడంపై ఎన్డీఆర్ఎఫ్ చేసిన విన్యాసాలను వీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ పరికరాలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. విధుల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి అమిత్ షా పతకాలు అందజేశారు. గత ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం చేస్తున్న సాయానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అమిత్ షా పనితీరు అభినందనీయమని, మనిషిలా కాకుండా మిషన్ మాదిరిగా పనిచేయడం చూస్తుంటే తనకు కొన్నిసార్లు అసూయ వేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. నదుల అనుసంధానానికి సాయం అందించాలని ప్రత్యేకంగా కోరారు. But 2014 bifurcation, 2019 change of government, 2019-24 lot of destruction, which is as a matter of fact, as you rightly mentioned, irreparable. But under your support, we are confident we'll come over the crisis and also will make Andhra Pradesh at for other states, sir. We are confident. State as an election, sir, was an ventilator. Now with you gave very good, as a doctor you gave oxygen. Now we are out of ventilator, sir. We are still patients, but out of ventilator. Always center is helping us in a big way, but some more hand holding is required from center, sir. Give some hand holding till we revive and will contribute for the nation building. That is our commitment. Sir, only one thing I want to request you. Godavari, Krishna, we are able to link it to rivers. We want to link Godavari to Penna, Polavaram to Banakacharla. If we won't do now, we may not do forever. So my request to Honorable Prime Minister, find a way. We are also working, even different models we are working, public-private partnership also. Then private partners will, 1 or 2 private partners will help and government will invest. Finally, we will repay that money, wealth will be created. So that is one project I am requesting Honorable Home Minister to help us. విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చుంటుంది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైండేది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం. ఇవన్నీ like to have a special mention, sir. This is about how you saved the state with your guidance. We came to you, you stood by us, and today we are extremely grateful to you. I take this occasion to thank you for allowing us, for granting us to let the steel plant thrive, and we are truly, truly grateful, sir. I'm truly grateful to you and all the support in all these years. I mean, ever since 6 months, for the last 6 months, the kind of support was given to the state. It is, we are truly, truly grateful, and we will stand by you. Whatever you say, we will take it forward. Home Minister తెలియజేసిన అందరికి, including at a panchayat level, కూడా disaster management, people preparedness ఉండాలి అనేది. We will take forward your suggestions, sir, and we will take it forward. We will make every gram panchayat will be, there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we will take the help of this institute, and we will take it forward. So thank you and Jai Hind, sir. అనంతరం మాట్లాడిన అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ సేవల్ని ప్రశంసించారు. కొండపావులూరులో ఏర్పాటు చేసిన ఎన్ఐడీఎం కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తుందన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి ఏపీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఏపీ ప్రస్తుత దుర్గతికి మానవ విపత్తే కారణమని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మళ్లీ నిలదొక్కుకోవడానికి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆ క్రమంలోనే అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంటుకు నిధులు అందించామన్న షా పెట్టుబడులు కూడా ఏపీకి వచ్చేందుకు సహకారం అందిస్తున్నామన్నారు. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है, डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है। 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। एक और चंद्रबाबू जी एडमिनिस्ट्रेटिवली, फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दिन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं। और दूसरी ओर 6 माह में नरेंद्र मोदी जी ने 3 लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है। कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है। इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है। अंत में मैं इतना ही विश्वास दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं। కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన అమిత్ షాకు విజయవాడ విమానాశ్రయంలో చంద్రబాబు, లోకేష్ కేంద్ర మంత్రులు వీడ్కోలు పలికారు.